మోదీ నినాదమైన కాంగ్రెస్ ముక్త భారత్ సాధ్యమా కాదా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ ముక్త తెలుగు రాష్ట్రాలు మాత్రం కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం. 2014లో ఏపీలో కాంగ్రెస్ ఖాళీ అయితే 2019లో తెలంగాణలో కాంగ్రెస్ కకావికలమైంది. కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న పార్టీని ఎందుకు కాపాడుకోలేకపోతోంది? ఈ పాపం కేవలం ఫిరాయింపులదేనా, లేక గ్రూప్ తగాదాలు, నాయకత్వ లోపం కాంగ్రెస్ కొంపను ముంచుతున్నాయా? ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన కాంగ్రెస్ తన కేడర్కి ఏం సమాధానం చెప్పుకుంటుందో ఇప్పుడు చర్చనీయాంశం. ఒకప్పుడు గంపగుత్తుగా 33 మంది కాంగ్రెస్ ఎంపీలను అందించిన తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ ఇప్పుడు దయనీయంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 2014లో 21 ఉంటే 2018లో 19గా పడిపోయింది. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు కారెక్కడంతో కాంగ్రెస్ బలం 10కి తగ్గింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడుతోంది కాంగ్రెస్. కేసీఆర్ ఏం చేసినా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాడతామంటున్నారు. ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే, ఓటర్ మహాశయులు ప్రభుత్వాన్నే లేకుండా చేసే అధికారం వాళ్ళకి లేదా అని ఆలోచింపజేయండి. ఈ వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ పరిస్థితులకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని నెగ్గించి ప్రజాస్వామ్య పరిరక్షణ చేయమని జరుగుతున్న అవమానాన్ని ప్రజలు సహించకటానికి వీల్లేదని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఫిరాయింపుల గురించి కాంగ్రెస్ నేతలే మాట్లాడుతుంటే అణిచివేస్తున్నారంటూ ఆరోపించారు కాషాయం కండువా కప్పుకున్న డీకే అరుణ. గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ ఉనికే ప్రమాదంలో పడిందని చెప్పి హస్తం నేతలపై బిగ్ బాంబ్ వేశారు. అయితే అవకాశవాదులు పోతే పార్టీకి నష్టం లేదంటున్నారు ఉత్తమ్. గ్రూపు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీని నాశనం పట్టిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మా ఉనికిని కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యంలో ఆల్టర్నేట్గా ప్రజాసేవలో ఉండాలంటే ఇంకొక నేషనల్ పార్టీని దానికి ఆల్టర్నేటివ్ అని చెప్పే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదు. ఇటువంటి అవకాశవాదులు పోవడం యావత్ సమాజము, మరి తెలంగాణ కార్యకర్తలు కూడా అందరూ చీకొడుతున్న విషయం కూడా మీరు గమనించాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేసిన వాళ్ళు, ఎక్కువ పదవులు ఉన్న వాళ్ళు నా గురించి మాట్లాడడం, ఇది ఎంతవరకు సవాలు మీరే ఆలోచించాలి. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ అంటున్న టీఆర్ఎస్ తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందంటూ ఎద్దేవా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని లోక్సభ బరిలో దించుతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఒక టీఆర్ఎస్ లకి వస్తలేరు, కాంగ్రెస్ నిడిచిపెట్టి అన్ని దిక్కులు ఉరుకుతుండ్రు, డీకే అరుణవి బీజేపీలో చేరింది, ఇంకో కాడికి పోతున్నారు అని చెప్తున్నారు. మన పరిస్థితి ఎందుకు బాగలేదని ఆత్మవిమర్శ చేసుకోవాలి కానీ అవతల మీద బట్టగాల్చి మీదేస్తాం, ఇది ఎంతవరకు నీతివంతమో వాళ్ళు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ కుదేలిన ఫినిక్స్ పక్షిలా పునరుత్తేజం అవుతుందని ఆ పార్టీ నేతలు ఎప్పుడు ధీమాగా చెప్పే మాట. అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఫినిక్స్ పక్షి అవుతుందా, శాశ్వతంగా ఫినిష్ అవుతుందా? బిగ్ క్వశ్చన్. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఫినిష్ అయిపోయింది, తెలంగాణలో కకావికలమైపోయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు 3 నెలల క్రితం గెలిస్తే ఇప్పుడు వాళ్ళలో 9 మంది వెళ్ళిపోయారు. ఇంకో 3-4 కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందంటున్నారు. కాంగ్రెస్కి ఇదే కనుక జరిగితే కాంగ్రెస్కి అసెంబ్లీలో హోదా, ప్రతిపక్ష హోదా కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి భవిష్యత్తు ఏంటని ఇప్పటివరకు చర్చించుకుంటూ వచ్చారు. గత రాత్రి డీకే అరుణ భారతీయ జనతా పార్టీలో అర్ధరాత్రి చేరిపోయారు. మరోవైపున బీజేపీలో చేరడానికి చాలామంది క్యూ కడుతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్కి ఎందుకు ఇంత దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది? దీంతో ఈ అంశంపై మనతో చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి, భానుప్రసాద్ ఉన్నారు టీఆర్ఎస్ నుంచి, ఎండల లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఏంటి కాంగ్రెస్ ఉన్న హలో మల్రెడ్డి రంగారెడ్డి గారు, కాంగ్రెస్ ఉందా లేదా తెలంగాణలో ఇప్పుడు? హలో, నమస్కారం అండి. నమస్తే. నమస్తే, చెప్పండి రజనీకాంత్ గారు. కాంగ్రెస్ ఉందా లేదా ఇప్పుడు తెలంగాణలో? కాంగ్రెస్ ఎందుకు లేదండి? కాంగ్రెస్ లేకుండా తెలంగాణ ఉందా? కాంగ్రెస్ తెచ్చింది, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లేదు అనడానికి ఎవరన్నా చెప్పడానికి అసలు ఆస్కారం ఉందా? కాంగ్రెస్లో లీడర్లు ఇప్పుడు భూతద్దంలో వేది ఎతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్లో ఉన్న లీడర్లు అందరూ టీఆర్ఎస్లో పోయారు. మిగిలిపోయిన తాలుబోలు సరుకంతా బీజేపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకెవరు మిగిలారు మీలాంటి ఒకళ్ళిద్దరు తప్ప?
స్వార్థ రాజకీయాలు చేసుకుంటున్నటువంటి స్వార్థ రాజకీయాలకు అలవాటు పడ్డటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు తప్ప అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయాలను అపహాస్యం చేయడం కోసం పోతున్నటువంటి వ్యక్తులే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. మీరు ఈ మాట చెప్తే, అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్తే నిజమే అనుకొని అందరం ఎదురు చూసాం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన రిజల్టు, ఆ తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళిపోయిన నాయకులు, వాళ్ళని తర్వాత క్యూ కడుతున్న నాయకుల తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు తెలంగాణలో అని ఒక భావన కలుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ లేదు, అందుకే చెప్పాను బ్రదర్ నేను, రజనీకాంత్ గారు, కాంగ్రెస్ పార్టీ లేదు అనడానికి స్వార్థ రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల మీద వేసుకొని గెలిపించినటువంటి వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టారు. అంటే ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళా తిరిగి గెలిస్తే వాళ్ళు నాయకులు అనుకుందాం. ఇది కేవలం వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ లబ్ధి పొందడానికి ఈరోజు కాంగ్రెస్ వదిలిపెట్టారు. అంతే తప్ప మీరు ఈరోజు కాంగ్రెస్ వదిలిపెట్టారని చెప్తున్నటువంటి మాట వింటుంటే మీరు నేను ఒక్క చిన్న ఉదాహరణ చూపిస్తా. కేసీఆర్ గారు ఏం చెప్పారు? సీరియస్ ఎంత గంటల ప్రజలు ఏమనుకుంటా తమాషా ఉందా? ఇంత గిరిగిరి ఉంటారా? ఇంత అలాగిరి ఉంటారా? ఇంత విభిచారం ఉంటారా రాజకీయాలలో? మీరు ఎన్ని టార్గెట్ చేస్తారా జర్నలిస్ట్? ఇంకా మీరు ఉంటారు నన్ను కోసం వెళ్తున్నారు. మరి ఎథిక్స్ అనేది ఉంటుందా పాలిటిక్స్ లో? కానీ మీరే చెంపచీలు పంపించారా? అయిపోయింది. ఏముంది మీ ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలు మీరు వినిపిస్తున్నారు, అదే కదా? అంతే కదా. కేసీఆర్ అనలేదని అంటలేదు కదా ఆ మాటలు. చెప్పినట్టు ఏమంటున్నారు? కేసీఆర్ ఆ మాట అనలేదని చెప్పి చెప్పట్లేదు కదా. మీరు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు చూపించిన వీడియో ద్వారా? మీకు నేను ఏం చెప్తున్నానంటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కోరుకుందే ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను, పార్టీ ఫిరాయింపుదారులను, ఇలాంటి అసలు సిసలైన తెలంగాణ కావాలి అనే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. మేము తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తారు అనేటువంటి మాట చెప్పి ఈరోజు పార్టీ ఫిరాయింపులకు మొదలు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే, రంగారెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఒక్క విషయం మీరు క్లారిఫై చేయండి, డిబేట్ లోకి వెళ్దాము. మీరు కేసీఆర్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పుడు కేసీఆర్ గొప్పతనమా, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ చేతకాంతనమా లీడర్లు కాపాడుకోలేకపోవటం? బ్రదర్ నేను ఒక్కటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి చేతగానితనము కాదు. కాంగ్రెస్ లో గెలిచినటువంటి వ్యక్తులను ఈ రోజు ఆయన ఒక్కటి నేను అడుగుతున్నా, నేను కాంగ్రెస్ లో ఉండను మొర్రో అని చెప్పి వెళ్ళిపోతుంటే నాయకులు ఎందుకు కాంగ్రెస్ నాయకత్వం ఆపుకోలేకపోతుంది? నాయకత్వం వైఫల్యమే కదా. 3 నెలల క్రితం కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన వాళ్ళు కూడా నేను కాంగ్రెస్ లో ఉండను వెళ్ళిపోతాను అని అంటే ఇట్స్ కాంగ్రెస్ ఫెయిల్యూరా, లేకపోతే పక్క పార్టీ వాళ్ళు వేరే ఇంకేమైనా చేస్తున్నారు అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనడానికి వీలు ఎక్కడుంది బ్రదర్? కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులు పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఫెయిల్యూర్? ఓడిపోయినటువంటి సందర్భంలో ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూరా లేకపోతే కేసీఆర్ గొప్పతనమా అనేది ఎన్నికలప్పుడు మాట్లాడేది ఉండే. ఇప్పుడు గెలిచినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ కార్యకర్తలు భుజ స్కంధాల మీద వేసుకొని బీఫాములు తీసుకొని గెలిచినటువంటి వ్యక్తులు పార్టీ ఫిరాయించే దాని మీద మీరు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎందుకు ఫిరాయిస్తున్నారు? అసలు ఈ ముఖ్యమంత్రి వాళ్లకు ఏం ఆశ చూపుతున్నాడు? వాళ్లకు ఏమి ఎరవేస్తున్నాడు?
తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే సో అమ్ముడు పోయే వాళ్ళు కాంగ్రెస్ ఏమైనా కార్యకర్తలు అర్థం ఉందా? అమ్ముడు పోతూ ఉంటారు కాంగ్రెస్ నాయకులు అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నారు. ఎవరైనా వస్తే కొనుక్కొని తీసుకెళ్ళిపోవచ్చు. కేసీఆర్ అదే చేస్తున్నారు ఇప్పుడు, అంతేనా? బ్రదర్ నాకు క్లియర్ గా ఇన్ రావట్లేదు. ఒక నిమిషం టైం ఇవ్వండి, నేను మాట్లాడతాను. హలో, చెప్పండి. రజనీకాంత్ గారు నాకు ఇన్ రావట్లేదు, క్లియర్ గా రావట్లేదు. చెప్పండి. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి బ్రదర్, ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీకి చేతగాక ఫిరాయిస్తున్నారా, నాయకత్వం లేక ఫిరాయిస్తున్నారా అనేటువంటి మాట మీరు అంటున్నారు. గెలిచినటువంటి వ్యక్తులు ఎందుకు ఫిరాయించిరో చెప్పాల్సినటువంటి అవసరం. అమ్ముడు పోయే వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చి గెలిపించారా అని కూడా అడుగుతున్నాను నేను. క్లియర్ రావట్లేదు బ్రదర్ నాకు. మీ సిగ్నల్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు రెక్టిఫై చేసి వస్తాను. భానుప్రసాద్ గారు మీరు చెప్పండి, మీరు కాంగ్రెస్ పార్టీని బతకనీయకుండా చేస్తున్నారా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బ్రతకనీయకుండా చేయటమో లేకపోతే ఇది చేయటమో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఎట్లా చెప్పండి? వాళ్ళు ఈ దేశంలో మ్యాక్సిమం టైం అధికారంలో ఉన్నటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు, ఒకవేళ ఈ రెండు రాజకీయ పార్టీలు నిజంగా స్వచ్ఛమైనటువంటి రాజకీయం చేద్దాం, ఏ పార్టీల్లో ఫిరాయింపులు ఉండకూడదు, ఏ పార్టీల నుంచి మేము తీసుకోము, మేము అవసరానికి వాడుకోము అనేటువంటి ఇదిలో కనుక వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు చట్టాన్ని మార్చడం ఈ రెండు పార్టీలు అనుకుంటే 2 నిమిషాల పని, మొత్తం చట్టాన్ని పకడ్బందీగా చేయొచ్చు. కానీ ఈ రెండు పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు ఏంటంటే ఈ చట్టం అనేది మాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం పనికి రావాలి, వేరే వాళ్ళు దీన్ని ఈ లొసుగులు అనేటువంటి వేరే వాళ్ళు వాడకూడదు. మామూలుగా మేము కాంగ్రెస్ పార్టీకి మా హక్కిది, మా యొక్క హక్కిది, కేవలం మేము వాడుకోవాలి కానీ వేరే వాళ్ళు వాడుకుంటే ఎట్లా? అదేవిధంగా బీజేపీకి ఆ విధంగా ఉంది. కానీ ఇక్కడ ఒకటి మనం చూడండి, ఏదో మల్రెడ్డి రంగారెడ్డి గారు చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఇటువంటివి లేకుండా ఉండడానికి వరకు అని చెప్తున్నారే. మరి నిన్నగాక మొన్న మీ జాతీయ నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు వచ్చి మా పార్టీ మీద గెలిచినటువంటి సింబల్ మీద గెలిచినటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి మెడలో కండువా కప్పిన రోజున అది గుర్తుకు రాలేదా మీకు? మా పార్టీ ఎమ్మెల్సీల మీద మెడలో కండువా కప్పినప్పుడు మీకు రంగారెడ్డి గారికి వినిపిస్తుందో లేదో? రంగారెడ్డి గారు వినాలి, మీరు ఆన్సర్ ఇవ్వడానికి గుర్తుకు రాలేదు. ఇవేవి కూడా ఇవేవి గుర్తుకు రాలేదు. క్యారియన్ భాను గారు, ఈదులు చెప్పడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడు ఈ దేశంలో అత్యంత నీచంగా రాజకీయాలు చేసినటువంటి పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఈరోజు వాళ్ళకి ఎప్పుడు ఏ అవకాశం ఉంటే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ నేరం చేసింది? ఆ పార్టీని బతకనకుండా మీరు కుళ్ళబొడుస్తున్నారు. మీరు ఒక్కటి చూడండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు నేను ఆ పార్టీలో చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా, ఆ పార్టీలో కనీసం పిసిసి అధ్యక్షుడు నియామకం జరుగుద్ది. ఆ పిసిసి అధ్యక్షుడు ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ను కూడా నియమించేటువంటి బాధ్యతను ఆ పిసిసి అధ్యక్షునికి ఇవ్వరు. పిసిసి అధ్యక్షుడు అంటే ఉత్తర చైర్లో కూర్చోవాలి, దిక్కులు చూడాలి, ఢిల్లీ నుంచి ఏం సందేశం వస్తుందో చూసుకోవాలి, టప్పా వస్తే ఆ టప్పా తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఇక్కడ చదవాలి, మీడియా ముందు కూర్చుని అది ఇప్పి ఒకసారి ఓపెన్ చేసి దీంట్లో పలానా లిస్ట్ వచ్చింది, ఈ లిస్ట్ వచ్చిందని చదవాలి. ఒక మండల పార్టీ అధ్యక్షుడిని అపాయింట్ చేయలేడు. ఏదంటారు? మీ దగ్గర అంతకంటే గొప్పగా ఏముంది అని చెప్పి. మా పార్టీ ప్రాంతీయ పార్టీ, మా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ, మా పార్టీ అధ్యక్షుడు ఇక్కడే ఉంటారు, మా పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నిటికీ సంబంధించినటువంటి అవగాహన ఉంది కాబట్టి ఎవరికి ఎక్కడ ఎంత వ్యక్తిగతంగా పలుకుబడి ఉన్నది, కార్యకర్తలతో మమేకమై ఎవరు పనిచేస్తున్నారో తెలుసు కాబట్టి వ్యక్తిని పేరు పెట్టి పిలవగలుగుతారు మా పార్టీ అధ్యక్షుడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మన పార్లమెంట్లకి ఇన్ఛార్జీలను అపాయింట్ చేసింది. వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలా తెలియదు, వాళ్ళు ప్రెసిడెంట్ ఎమ్మెల్యేలా తెలియదు, వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలను రాసినారు, వాళ్ళ పేరు కూడా తెలియదు. కోదండ రెడ్డి గారి పేరు చూస్తే పాపం ఆయనకి ఎంత బాధ కలిగిందో నాకు అర్థం కాదు. కానీ పాత వీడియో చూపిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయే సందర్భాలు అనుకుంటాయి. ఆ సందర్భాల్లో కేసీఆర్ ఆగ్రహంతో చెప్పిన మాటలు
మల్రెడ్డి రంగారెడ్డి ఇప్పుడు వినిపిస్తున్నారు. ఆ రోజుల్లో చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయటం లేదు అని, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఆ మాటలు చెప్పగానే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తప్పైపోయిందని చెంపలేసుకుని మీ పార్టీ వాళ్ళు మీరు తీసుకోండి అని చెప్పినట్టయితే డెఫినెట్గా ఈరోజు కేసీఆర్ గారు కూడా ఫాలో అవ్వాల్సి వచ్చేది. రైట్. కాబట్టి అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు చేయడం తప్పలేదంటారు. నేను అనేది ఏంటంటే నిజంగా ఒకవేళ మార్పు తీసుకురావాలనుకున్నట్టయితే కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు, పార్లమెంట్లో మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి పార్టీలు, ఈ రెండు పార్టీలు కూర్చొని ఒక చట్టం తీసుకురావచ్చు కదా. తీసుకురారు, ఎందుకంటే వాళ్ళు వాడుకోవాలి, వాళ్ళకి మాత్రం ఆ హక్కు ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరిని కలుపుకోవాలి, ఎవరెవరికి కండువాలు కప్పాలి వాళ్ళ అధ్యక్షుడు వచ్చి, అది వాళ్ళకి హక్కు, వాళ్ళ జన్మ హక్కు. అది కానీ వేరే పార్టీలు వాడకూడదు. వేరే వాళ్ళు పాయింట్ ఉంది నాది భానుగారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యమైందని చెప్పి మీరు మీ పార్టీ అధ్యక్షులు అందరూ ఒప్పుకున్నారు. అటువంటప్పుడు అంత కాంగ్రెస్ పార్టీలోంచి నాయకులు వస్తూ ఉన్నారా, మీరు రాబట్టుకుంటూ ఉన్నారా, లాక్కుంటున్నారా? వస్తూ ఉంటుంటే ఓకే ఇది కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కదా, కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా ఏదో ఇచ్చారు ప్రజలు మొన్న ఎలక్షన్స్లో, మీరు మీ పని చేసుకోండి అని చెప్పి ఓ పెద్ద మనిషిలాగా ఓ సలహా ఇవ్వచ్చు కదా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేట్టుగా చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఇయ్యక తప్పని పరిస్థితులు క్రియేట్ చేసింది తెలంగాణ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో. సో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో నిలదీసి వాళ్ళందరినీ నిగ్గదీసి ఎటువంటి పరిస్థితి అంటే నిలదీసి తెలంగాణ ప్రజల పక్షాన ఇప్పుడు అది కాదు పాయింట్. ఒక్క నిమిషం భానుగారు, ఒక్క నిమిషం లక్ష్మీనారాయణతో కూడా మాట్లాడి వస్తాను. ఒక్క నిమిషం. పార్టీ ఆధ్వర్యంలో తెచ్చుకోవడం జరిగింది. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో తప్పకుండా మేము అనేటువంటిది ఏంటంటే డెఫినెట్గా ఒక మార్పు రావాలి. మేము పదే చెప్తున్నాం, ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశంలో గుణాత్మకమైనటువంటి మార్పులు తేవడానికి శ్రీకారం చుట్టట్లేదు. కాంగ్రెస్ బీజేపీలు కేవలం మాటలు చెప్పడానికే పరిమితమవుతున్నాయి. చేయండి గుణాత్మకమైనటువంటి మార్పు దేశ రాజకీయాల్లో, ఎవరికి అవకాశం లేకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చేసింది మీరు చెప్పుకోవడానికి ఒక్కరికి అటువంటి అవకాశం లేనటువంటి ఇది తీసుకురండి. రైట్. ఈ రోజు డీకే అరుణ బీజేపీ, ఒక్క నిమిషం సార్, డీకే అరుణ బీజేపీలో చేరటాన్ని ఏ రకంగా చూస్తారు? అంటే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి చేరిన వాళ్ళు చేరగా, మిగిలిపోయిన వాళ్ళు అక్కడ చేరటానికి అవకాశం లేని వాళ్ళు, చేరటం ఇష్టం లేని వాళ్ళు, ఇంకా గట్టిగా మాట్లాడితే అడుగు బడుగు సరుకుని మీరు తీసుకుంటున్నారు అని కొంతమంది కామెంట్ చేస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే టీఆర్ఎస్లో చేరిందేమో బ్రహ్మాండమైన సరుకు, భారతీయ జనతా పార్టీలో చేరిందేమో అడుగుబడుగు సరుకు అని అనేవాళ్ళకి నేను చెప్తుంది. ఈ పదాలు నేను అంగీకరించను. ఒకటి ఏంటంటే 40 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీలో పోరాటం చేస్తూ వచ్చినటువంటి డీకే అరుణ గారు అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం ఏంది అనేటువంటి విషయాన్ని మీరు శోధించాల్సిన, ఆరాధించాల్సినటువంటి అవసరం. ఇక్కడ చాలా స్పష్టంగా మొన్న కేరళలో టామ్ వడక్కన్ గారు సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు. టామ్ వడక్కన్ గారు వారు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారు ఒక విషయం చెప్పారు, రాజకీయ పార్టీగా రాజకీయాలు ఉండొచ్చు, కానీ దేశానికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు వేదిక కావద్దు, దేశానికి అనుకూలంగా ఉండాలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను చెప్తా ఇంత పెద్ద మాటలు నాకు తెలియదు కానీ నేను సింపుల్ థింగ్ చెప్తున్నాను. ఒక విషయం, డీకే అరుణ టీఆర్ఎస్ లో స్పేస్ లేక మీ దగ్గరికి వచ్చారా, లేదా మీరు డీకే అరుణ అడిగారా, ఆమె మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే మీరు పిలిచారా, ఏంటి ఏం జరిగింది? ఆ స్థాయి ఉన్నటువంటి నేతకు టీఆర్ఎస్లో స్పేస్ లేదు అనేటువంటి దానికి అవకాశం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు దేశానికి అంతర్గత భద్రత విషయాల్లో కావచ్చు, సరిహద్దుల భద్రత విషయాల్లో కావచ్చు, ప్రపంచ దేశాల్లో దేశ ఔన్నత్యాన్ని పెంచేటువంటి విషయాల్లో కావచ్చు. ఎందుకు డీకే వాళ్ళకి ఒక్కళ్ళకే మాత్రమే అర్థమైంది ఈ గొప్ప విషయాలన్నీ, మిగతా వాళ్ళకి ఎందుకు అర్థం కాదు? ముందు చాలా మందికి అర్థమవుతుంది. ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లో వచ్చేసినాయి, జనబాహుల్యంలోకి వచ్చేసినాయి. ఆ ప్రజల్లో ఉన్నటువంటి భావన అనేటువంటిది ఇవాళ రాబోయే ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ భావన ఏదైతే ఇప్పటి వరకు కూడా అంటే పనిచేస్తున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, అభిమానంతో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఒకవైపు
కేంద్రంలో ఆ పార్టీకి నాయకత్వం లేదు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి నాయకత్వం లేదు. మరి అదే రకంగా ఒక సిద్ధాంతపరమైనటువంటి విధానం లేదు. పైపెచ్చు ఆ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మరి ఎవరికైనా ఆ పార్టీలో ఉండి అంటే ఈ దేశానికి అంటే ఇవాళ కోర్టు మీద నమ్మకం లేనటువంటి, కాగు మీద నమ్మకం లేనట్టు, ఆర్మీ మీద నమ్మకం లేనటువంటి స్థితిలో ఎవరండి దేశభక్తులు? ఒక నిమిషం, మల్రెడ్డి రంగారెడ్డి మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యారు. మీ ఆడియో ఇప్పుడు రెక్టిఫై అయింది అనుకుంటున్నాను మల్రెడ్డి గారు. ఓకేనా, వినిపిస్తుందన్నమాట? అవునండి. ఇందాక మీరు మాట్లాడిన మాటలన్నింటినీ భానుప్రసాద్ కొన్ని కౌంటర్స్ ఇచ్చారు. క్విక్ ఆన్సర్ ఇవ్వండి. మీరు 2009 వరకు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు అప్పుడు మీరు చెప్తున్న ఈ శుద్ధులన్నీ అప్పుడు ఎక్కడికి పోయినాయి? నెంబర్ 1, అప్పుడు లేవా? అప్పుడు ఈ మాటలన్నీ ఇప్పుడు గుర్తు వస్తున్నాయా? అప్పుడు జరిగిన పరిణామాలు ఇప్పుడు గుర్తు వస్తున్నాయా అని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు, రివర్స్ క్వశ్చన్ మీకు. వినొస్తలేదా? ఆడియో మళ్ళీ పోయింది. రైట్, ఒక క్విక్ బ్రేక్ తీసుకొని వస్తాను. తెలంగాణలో రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ కకావికలమైన తీరు గురించి చర్చిస్తూ ఉన్నాం. మల్రెడ్డి రంగారెడ్డితో మాట్లాడే ముందుగా లక్ష్మీనారాయణ గారు బ్రేక్ ముందు కూడా మనం మాట్లాడుతున్నాం. డీకే అరుణ లాంటి వాళ్ళు రావటం ద్వారా బీజేపీ బలోపేతం ఉంది. అంటే బీజేపీలో పక్క పార్టీల నుంచి వచ్చే నాయకుల ద్వారా బీజేపీ ఎంత గ్రో అయ్యే అవకాశం కనిపిస్తుంది తెలంగాణలో? బీజేపీ ఓ సైద్ధాంతిక బలం ఉన్నటువంటి పార్టీ, కార్యకర్తల ఘనం ఉన్నటువంటి పార్టీ, దీనికి పబ్లిక్ ఇమేజ్ ఉన్నటువంటి ఇతరత్ర లీడర్లు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి ఇతరత్ర ప్రజల్లో ప్రజాబాహుల్యంలో గత దశాబ్దాలుగా పట్టున్నటువంటి నాయకత్వం జోడించడం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో ఏర్పడబోతుంది. ఆ రకమైనటువంటి దిశలో ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఒక దశలో ఇందిరాగాంధీకి ఏదైతే ప్రజల్లో ఇమేజ్ ఉండేది, ఇవాళ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి పట్ల ఆ రకమైనటువంటి భావన కానీ ఆ రకమైనటువంటి చరిష్మా కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీకు టీఆర్ఎస్లోకి నాయకులు వెళ్తాన్ని మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళు తీసుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనిపిస్తుందా? ఒకటి అంటే ఇక్కడ వారు తీసుకోవడం ఒకటి, రెండోది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం అనేది కొరవడడం. ఎందుకు తెలంగాణ ఇచ్చిన పార్టీ మీద ఎందుకు విశ్వాసం కొరవడుతుంది? మీరు తెలంగాణ ఇవ్వడానికి సపోర్ట్ చేసిన వాళ్ళ మీదే విశ్వాసం కొంతమంది కలుగుతున్నప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ మీద ఎందుకు విశ్వాసం కోల్పోతున్నారు? ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఒక దశలో నాయకత్వం, ఆదర్శవంతమైనటువంటి నాయకత్వం ఉండేది, వాళ్ళ అడుగుజాడల్లో నడిచేటువంటి తత్వం ఉండేది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం దేశంలో చూసుకుంటే ఇవాళ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, రాబర్ట్ వాద్రా కానీ వీళ్ళంతా కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోనీ సమాజాన్ని అవపోసన బట్టి దేశం యొక్క పరిస్థితుల అవగాహన ఉండి దిశానిర్దేశం చేసే తత్వం ఉంది, అనుభవజ్ఞులైనటువంటి నాయకత్వాన్ని నడిపించేటువంటి శక్తి ఉంది అనేటువంటి భావన కార్యకర్తల్లో, పార్టీ నాయకత్వంలో లేదు. రెండో విషయం ఏంటంటే సిద్ధాంత బలం ఉండాలి. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్కున్న సిద్ధాంతం ఏంది అంటే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మా సిద్ధాంతం ఏంది అని అంటే మేము ఎట్లనో కొట్లాడి అధికారంలోకి రావాలా, దానికి ఎన్ని పార్టీలు అన్నా మేము జతగట్టాలా, అది ఏ పార్టీ ఇంతకుముందు వాళ్ళ భావన ఏంది, వాళ్ళ ఆలోచన ఏంది అనేటువంటిది. అంటే సిద్ధాంత బలం లేదు, నాయకత్వం పటిష్టమైనటువంటి నాయకత్వం యొక్క ఇది కొరత కనబడుతుంది. డైనస్టీ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ అందులో కూడా సమర్థులు లేరని కాదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి డైనస్టీ పాలిటిక్స్ ఏవైతే కాంగ్రెస్లో ఉన్నాయో రాహుల్ గాంధీని ఈ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం వల్ల ఆ నాయకత్వాన్ని ఫాలో అయ్యేటువంటి మనస్తత్వం లేకపోవడం అనేటువంటిది, ఇది సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం అనేటువంటి రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూస్తుంది. మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆడియో ఓకేనా ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి, సరే టీఆర్ఎస్లోకి నాయకులు వెళ్ళిపోతున్నారంటే వాళ్ళు లాక్కుంటున్నారు అని అంటున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోవటాన్ని ఏం సమర్థించుకుంటారు? బ్రదర్, ఈరోజు బీజేపీలకు వెళ్ళనియండి, కాంగ్రెస్లకు వెళ్ళనియండి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడాల్సినటువంటి మాట వస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఫామ్స్తో గెలిచినటువంటి వ్యక్తులను ఈరోజు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం, మనము ఎన్నికల తర్వాత చూస్తూ ఉన్నాము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎందుకు ఆకర్షిస్తుంది? ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి సంఖ్య ఉంది, అందులో అనుమానం లేదు.
అభద్రతా భావంతో కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి ఎందుకు ఏం ప్యాకేజీలు చెప్పి వాళ్ళని తీసుకుంటున్నారు చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. టిఆర్ఎస్ వాళ్ళేనా లేకపోతే మీరు ఇంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా ప్యాకేజీలు ఇస్తున్నారా? బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడాలంటే బీజేపీలో నిన్ననే మా సోదరిమణి అరుణ గారు పోయినట్టున్నారు, కానీ ఆమె ఎమ్మెల్యే కూడా కాదు ఈరోజు. ఆమె ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆమె పోయిన దానికి మేము ఎమ్మెల్యే కాదు కాబట్టి మేము అడగడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నేను అడుగుతున్నా, ఎందుకు కాంగ్రెస్ అంత వనరబుల్ గా ఎందుకు కనిపిస్తుంది మల్రెడ్డి రంగారెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీ చుట్టూ ఈ పార్టీ వైపు వెళ్ళిపోవటానికి ఎందుకు తచ్చట్లాడుతున్నారు? ఎందుకు ఇంత దయనీయమైన పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది? తెలంగాణ ఇచ్చి మీరు ఏదో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అంతకాలం ఏలి ఇంత వచ్చిన వాళ్ళకి ఏంటి దయనీయమైన పరిస్థితి? దయనీయమైన పరిస్థితి అనేటువంటిది ఒక్కసారి మీరు ఆలోచించండి. రజనీకాంత్ గారు, మీరు కూడా వెరీ సీనియర్ జర్నలిస్ట్. మీరు ఈ రాష్ట్రంలో ఆకర్షణ, ఇప్పుడు ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ఏమి పథకాలు వేశారు, ఎందుకోతం పోతున్నారు, ఎందుకు వాళ్ళు పోవడానికి కారణం ఏంటి అనేటువంటిది మీరు ఒక్కసారి యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా, అనుభవం ఉన్నటువంటి జర్నలిస్ట్గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను మీరు ఆలోచించండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఫాముల మీద గెలిచినటువంటి వ్యక్తులు పోతున్నారంటే రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు పోతే రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఆకర్షిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ పార్టీలో కూడా ఎప్పుడు ఎవరు పోతారు అనేటువంటి అభద్రతా భావం టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ ఉంది. ఈరోజు అసలు తెలంగాణ ఎందుకు వచ్చింది? ఈరోజు ఈ తెలంగాణ ఆత్మ గౌరవం కోసం బతకాలి, తెలంగాణలో ప్రజలు ఆత్మ గౌరవంగా ఉండాలని పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు అభివృద్ధి అటుపెట్టి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలను అనైతికంగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారంటే నిజంగా ఇది తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు అనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. మీరు ఒక్కసారి భానుగారు, ఆయన చాలా 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 ఆవేదనతో చెప్తూ ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఆయన ఆవేదన, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆవేదన? ఒక మాజీ కాంగ్రెస్ నాయకుడిగా కొంచెం కన్సర్న్ చూపించండి. నేను రజనీకాంత్ గారు, నేను అడిగిన క్వశ్చన్ మీరు వారిని అడగలేదు. ప్యాకేజీలు అంటున్నారు, మరి విశ్వేశ్వరరెడ్డి గారికి ఏం ప్యాకేజ్ ఇచ్చారు? కరెక్ట్ పాయింట్ చెప్పండి. మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీఏ కదా, కాంగ్రెస్లో చేరారు కదా, ఏం ప్యాకేజ్ ఇచ్చారు? విశ్వేశ్వరరెడ్డి గారు, ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ అయితే ప్యాకేజీలు ఇస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారికి మా దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఆత్మ గౌరవాన్ని చంపుకొని టిఆర్ఎస్ పార్టీలో ఉండలేను, తెలంగాణ తెచ్చుకుంది ఆత్మ గౌరవం కోసము, ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఈ ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఉండే ముఖ్యమంత్రి దగ్గర మీరు కరెక్ట్ గా చెప్పారు. మల్లారెడ్డి మీరు కరెక్ట్ గా చెప్పారు, మా పార్టీలో ఏమి లేదు బూడిద తప్ప అని కరెక్ట్ గా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మరి ఏముంది ఇవ్వడానికి? ప్యాకేజ్ ఉందా? డబ్బులు ఉన్నాయా? ఇవ్వడానికి ఏం లేవు కదా. మీరు మనుషులు కూడా లేరు. ప్రగతి భవన్ నుంచి పార్టీ బూడిద కదా, బూడిద ఉంటది. బూడిదేముంది? మీ దగ్గర ఉంటది, మా దగ్గర ఉంటది బూడిద. కానీ మీ దగ్గర ఈరోజు అధికారం ఉంది. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు కేవలం నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రంలో మీరు కూడా భానుగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పోరాడారు తెలంగాణ రావాలని, కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడారు, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కావాలని ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారాన్ని పక్కకు పెట్టి కూడా కొట్లాడారు. అధికారం వచ్చిన ప్రభుత్వం ప్రజలకు కూడా అర్థం కావాల్సింది, మీరు పాత తిట్లన్నీ కాసేపు పక్కన పెడితే నేను ప్రజలకు అర్థం కావాల్సింది అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉందా, ఉంటుందా, భవిష్యత్తు ఉందా అనేది కావాలి. భానుగారు ఫస్ట్ మీ దగ్గర నుంచి చెప్పండి. ఒక నిమిషం భానుగారు, మీరు రియాక్ట్ కావాలి. మల్రెడ్డి గారు ఒక నిమిషం ఏనండి, ఆ తర్వాత రియాక్టర్ గారు. ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మీరు చూడండి, ఇదే రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీ టికెట్ మీద గెలిచి వచ్చారు. ఆ రోజు ఎంతోమంది టీడీపీ పార్టీ నుంచి గెలిచి వచ్చిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు. వాళ్ళని రిజైన్ చేయించారా? చేపిలేదు.
వీళ్ళు నీతులు చెప్పమంటే మాత్రం మామూలుగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని చేసుకున్నప్పుడు చేయలేదు, కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన రోజున వాళ్ళతో రిజైన్ చేయించలేదు, వేరే వాళ్ళ పార్టీల నుంచి వచ్చి వీళ్ళ పార్టీలో జాయిన్ అయితే మాత్రం వాళ్ళంతా మంచి పరిశుద్ధులు, వాళ్ళకి ఎటువంటి ఇది అవసరం లేదు, వాళ్ళు మంచి గొప్ప ఇది కింద వీళ్ళకి కనబడతారు. కానీ మా పార్టీలో ఈరోజు మా పార్టీ పథకాలు కానివ్వండి, మా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, ఈరోజు ప్రజల్లో పూర్తిగా మొత్తం ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు. భానుగారు నేనేమంటున్నానంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందా, మీకు ప్రత్యామ్నాయంగా ఇంకో ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేది వదిలేస్తే ఈ రోజటి వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు మా ఉదాహరణగా నేనున్నాను, నా పెద్దపల్లి నియోజకవర్గంలో నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళిద్దరు తప్పితే ఎవరు మిగలలేదు. మొత్తం పార్టీ నాయకులు అందరూ క్యాడర్ మొత్తం నాతో వచ్చేసి మేజర్గా క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మొత్తం నాతో వచ్చేసారు. ఈరోజు నియోజకవర్గంలో గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వానికి, మండల నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి సంబంధాలు ఉంటే, అసలు ఏమైనా కార్యక్రమాలు ఉంటే, అసలు ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తే, అసలు పిసిసి అధ్యక్షులు అనేటువంటి వాళ్ళు ఏమన్నా ఎంతసేపు ఉత్తగా దుమ్మెత్తిపోసుడు, లేని ఇది మాటలు మాట్లాడు, కుటుంబం అనుడు, ఇవనుడు తప్పితే రాష్ట్రంలో ప్రభుత్వ విషయాల పట్ల కానీ, పాలన పట్ల కానీ మాట్లాడినటువంటి ఇది లేదు కాంగ్రెస్ పార్టీలో. ఒకళ్ళిద్దరు బఫూన్లు తయారైనారు అక్కడ గాంధీ భవన్లో. ఆ గాంధీ భవన్లో మాట్లాడేటువంటి బఫూన్లకి వాళ్ళకి అసలు ప్రజల ఆదరణ లేదు. నిలబడితే ఎమ్మెల్యే నిలబడితే 5,000 ఓట్లు రావు. అటువంటి వాళ్ళు బఫూన్లు, వాళ్ళు రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, వాళ్ళు మాత్రం ఇక విమర్శలు మాత్రం చెప్పమంటే విమర్శలు చేస్తారు. అట్లాంటి బఫూన్లు పెట్టుకుని గాంధీ భవన్లు నడుపుతాం అనుకుంటే ప్రజల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయం వస్తుంది? సో ఉండదంటారు కాంగ్రెస్ ఇంకా తెలంగాణలో క్లోజ్ అంటారు. వాళ్ళు విమర్శించుకుని ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాలి, ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా మనం స్పందించాలి, ప్రజల సమస్యల పట్ల ఏ విధంగా పోరాటం చేయాలి అనేటువంటి విషయం అసలు పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు అన్నారు, ఆ రోజు పార్టీకి వ్యతిరేకంగానైనా మేము మాలాంటి వాళ్ళం మేము తెలంగాణ కొరకు పోరాటం చేసినాం. ఆ స్ఫూర్తి ఎవరైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల లెవెల్ దగ్గర ఉన్నదా? అనేక అంశాల పట్ల తీసుకుని మాట్లాడగలిగేటువంటి నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో మిగిలిరా? ఏమన్నా నాకు పదవి, లేకపోతే నా కొడుకు పదవి, నా అల్లునికి పదవి, నా బిడ్డకు పదవి, వాళ్ళకి సీటు ఇవ్వండి, వీళ్ళకి సీటు ఇవ్వండి, ఇది తప్పితే గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్లో వాస్తవాలను కనుక్కునేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా? భానుప్రసాద్ గారు లేకపోతే గాంధీ భవన్ లో కొడుకు అల్లుడు తప్పితే ఎవరు మిగిలేరు అక్కడ? మీరు టీఆర్ఎస్ లో ఉండే మాట్లాడుతున్నారా ఇవన్నీ? భానుగారు నేను డెఫినెట్ గా ప్రజల్లో ఎన్నుకోబడుతున్నారు. మీకు దమ్ముంటే మీరు నిలబడండి ఎంపీగా, దమ్ముంటే మీరు నిలబడండి రేపు పొద్దున నిజామాబాద్ ఎంపీగా. మాకు ఎంత మెజారిటీ వస్తుందో తెలుస్తుంది. మేమేమి రాంగ్ రూట్ లో రాలేదు. సభ్యులకి ప్రజల్లో నిలబడి ప్రజల్లో నుంచి గెలిచి వస్తున్నాం. మేము కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు నిలబడి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మీ పార్టీ, మీరు ఆ రోజున్న పార్టీ ప్రెసిడెంట్ ను ఓడించినాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. అవును కావచ్చు, కాబట్టి మిమ్మల్ని మేమే తక్కువ మిమ్మల్ని తక్కువ పెట్టట్లేదు. మేము మీరు ఒక ప్రజల నుంచి ఎన్నుకోబడి మీరు మిమ్మల్ని తక్కువ అంచనా మిమ్మల్ని తక్కువ అంచనా వేయం మేము. అందుకే నేను మాట్లాడతా భానుగారు, నేను ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు చాలా క్లియర్గా తెలుసు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఈరోజు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రగతి భవన్, మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకులుగా పనిచేసినారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా దగ్గర విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చినారంటే నేను అందుకే చెప్పిన, ఆత్మ గౌరవం కోసం తెలంగాణను ఎలా తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మ గౌరవం లేదని విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చారు. ఈరోజు మీ దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినారు అనేది చెప్తే అభివృద్ధి మాట చెప్పుమని మీరు చెప్తున్నారా, వాళ్ళు చెప్తున్నారా? అంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదా, అడిగే వాళ్ళు ఉండకూడదా? కేవలం
ప్రగతి భవన్లో కూర్చొని పాలన చేసే దగ్గరికే రావాలా అనేటువంటి మీ ఉద్దేశం అని చెప్పి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు మేము గనక ప్రగతి భవన్ నుంచి తలుపులు ఓపెన్ చేసి మేము గనక ప్రోత్సహించి ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా మిగిలరండి. కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు కూడా మిగిలరు. ఎందుకోసం వచ్చే వాళ్ళని ఫిల్టర్ చేసి లేకపోతే ఇదేంటి అట్లా కాకుండా మామూలుగా మేము డోర్లు ఓపెన్ చేసి రండి అంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక్కరు మిగిలరు. మాట్లాడితే ప్రజలు ఈ రోజు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ రోజు ఇప్పుడు భాను గారు అందుకే ప్రజలు నవ్వుకుంటున్నారు. పాలన ప్రగతి భవన్ ఇడిచిపెట్టి బయటకు వచ్చేది లేదు. మల్రెడ్డి గారు ఇప్పుడు పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ బతకడానికి మీ దగ్గర ప్లాన్ ఉందా? కాంగ్రెస్ సర్వైవల్ కి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు అనుకునే వాళ్ళని లేదు మేము బతికించి చూపిస్తాం ప్రజలు ఉన్నారు. మీరు ఒక్కటి చెప్తున్నా రజనీకాంత్ గారు చెప్పండి. నేనేమంటున్నానంటే బతికించడానికి లీడర్లు అక్కర్లేదండి, ఓట్లేసే ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. రేపు వీళ్ళను మీరు చూడండి, రేపు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఎంత తేడా వస్తుందో మీరే చూస్తారు. ఎంతో దూరం లేదు. ఇది కేవలం మైండ్ గేమ్ ఆడి ఈరోజు ఏమి జరుగుతుందో రేపని ముందుగానే మా ఎమ్మెల్యేలను మీరు ప్యాకేజీలు ఇచ్చి ప్యాకేజీలు మాట్లాడి తీసుకుంటున్నారు తప్ప ప్రజలను మాత్రం తీసుకోలేరు అనేది గుర్తుపెట్టుకోవాలా. ప్రజలు అసహించుకుంటున్నారని అందుకే అంటున్నా. ఈరోజు ప్రజలు అమాయకులు అనుకుంటే మీరు కాంగ్రెస్ బతికిద్ది ఎట్లయినా నిలబెట్టుకుంటా నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లోనే అది కనిపిస్తుంది అనే దానికి మీకు అటువంటి ఆలోచన ఏమైనా కనిపిస్తుందా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో? నాయకత్వ బలం అన్నా సిద్ధాంత బలం అన్నా ప్రజాబలం అన్న ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్కు ఈ మూడు లేవు. ప్రజాబలం కూడా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితుల్లోనే అంటే ఇవాళ బలంగా ఉండి మరి ప్రజల్లో బలమైనటువంటి అభిమానాన్ని పొందుతున్నటువంటి పార్టీల వైపు వారు నిర్ణయం తీసుకుంటున్నారు. వారు ఏదైతే వ్యక్తిగతమని కాదు, ఈ దేశం కోసం ఆలోచించే వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకు ఆ ఆకాంక్షల మేరకు నాయకత్వం భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భానుగారు, మీరు ఎంత తొక్కేసినా కూడా ఎంత లాగేసినా కూడా లీడర్స్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోగలదు అని నమ్మకం విశ్వాసం వ్యక్తం చేస్తున్న వాళ్ళకి మీ వైపు నుంచి వ్యూ పాయింట్ ఏంటి? అంటే మనిషి మనుగడే నమ్మకంతోనే ఏదో ఒక విశ్వాసంతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా ఏదో ఒక ఆశ చివరి నిమిషం వరకు కూడా దింపుడు కల్లేమంటాం మనం. చనిపోయినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ ఏమైనా బ్రతుకుతాడేమో అని చెప్పి అక్కడ కొద్దిగా శవం తీసుకుపోయే ముందు కూడా కొద్దిసేపు అక్కడ దింపి మళ్ళీ చెవులో పిలుస్తూ ఉంటారు కొడుకులు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉండాలి, చివరి దాకా ఆశ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆశ ఉండటం వేరు, ప్రజల సమస్యల పట్ల పనిచేయటం వేరు. ఈరోజు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలిచిందంటే ఎందుకు గెలిచిండ్రు? వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, పనిచేసారు కాబట్టి గెలిచారు. కొంతమంది గెలవలేదు. నేను అనేది డెఫినెట్గా ఏం చేయటం కాదు, వాళ్ళకి నమ్మకం పోయింది. మేము చేయటం కాదు. 3 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ సింబల్ తీసుకొని గెలవగలని నమ్మకం ఉన్న వాళ్ళు ఆ పార్టీ బతికిద్ది, ఆ పార్టీ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి ఎందుకు నమ్మకం ఉండలేదు వాళ్ళకి? అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు కనీసం పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనైనా పార్టీ మారతలేదు, పార్టీ ఇంకా కూడా వాళ్ళ విధానాలు మార్చుకుంటలేదు. కనీసం ప్రజల్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి నమ్మకం విశ్వాసం కేసీఆర్ గారి మీద ఉన్నదో కూడా గుర్తిస్తలేరు. ఇంకా కూడా ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఇక చూడండి, ఇప్పుడే మల్లెడ్డి రంగారెడ్డి గారు అంటున్నారు ఎంపీ ఎలక్షన్లో ఇక చూడండి అంటున్నారు. ఏమవుతుందండి ఎంపీ ఎలక్షన్లో? 16కు 16 మేము గెలవబోతున్నాం. దాని తర్వాత మరి మల్లారెడ్డి గారు ఏమంటారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు ఏమంటారు, రేపు రాబోయే ఎలక్షన్లో చూడండి అంటారు, 23 ఎలక్షన్లో చూడండి మేము ఎట్లా చేస్తామో చూడండి అంటారు. సో అది ఎప్పుడు చెప్పేది రాబోయే ఎలక్షన్లో మీరు ఉండనే లేదు. మీరు అన్నట్టుగా ప్రజలు అమాయకులుగా
భానుగారు మీరు చెప్పారు కదా, ఈరోజు మీకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు అందరినీ రాజీనామా చేపించి మీరు ఎన్నికలకు పొండి మా సంగతి ఏందో మేము చూపిస్తాం. ప్రజలు ఏం చెప్తారో చూడండి. మీరు ఒక్కొక్క నిమిషం మల్లెడ్డి గారు, ఇక్కడ నాకు క్వశ్చన్ ఆగట్లేదు. మీరు చెప్పాలి, మీరు మొన్నటి దాకా ఎన్నికలు పెట్టండి చూసుకుందాం అన్నారు, ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చూసుకుందాం అంటున్నారు, రేపు అవి అయిపోతాయి. మళ్ళీ బై ఎలక్షన్లు చూసుకుందాం అంటున్నారు, మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ అవి కూడా అయిపోతాయి? ఎందుకు లేనిపోయి? రజనీకాంత్ గారు నేనేమంటున్నానంటే, ఓకే మా ఎమ్మెల్యేలను మీరు కొనుగోలు చేశారో లేకపోతే తీసుకున్నారో ఆకర్షితులను చేశారో మాకు తెలియదు, కానీ మీకు మీ అంతరాత్మకు మీరు చెప్పండి. రేపు ఎన్నికలకు మీరు రండి. నిజంగా ఈరోజు మీకు మీరే గెలుస్తారనుకుంటే తప్పేముంది, మీరే గెలవండి. ప్రజలు ఏం చెప్తారో చూడండి. మీరు ఎవరైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఎన్నికలకు వండి మీరు. సరే ఒక్క నిమిషం, ఫైనల్ గా మళ్ళీ ఇక్కడ భానుగారు 16 అనేటువంటి ఫిగరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి మాట్లాడుతున్నారు. కొద్దిగా దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. అది మారుతా ఉన్నది, ఆ తీరు మారుతా ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించండి. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల పెరిగినటువంటి అభిమానం పెరిగిందా? కాదండి, ప్రజల్లో పెరిగినటువంటి అభిమానాన్ని, అది అదనం బలం. భారతీయ జనతా పార్టీ పట్ల అభిమానం పెరుగుతుంది. ఇప్పుడు మైనస్ కాంగ్రెస్ ప్లస్ బీజేపీ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే ఓవరాల్ గా తెలంగాణలో రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ గోయింగ్ డౌన్ అండ్ బీజేపీ పెరుగుతుందా? మీ ఉద్దేశం ఏంటి? అంటే కాంగ్రెస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ మెల్లమెల్లగా పరిస్థితి దిగజారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెల్లమెల్లగా ఆంధ్ర పాలిటిక్స్లో ఉన్నటువంటి పరిస్థితికి మరి ఆ తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఏదైతే బీఎస్పీ మరి ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రకమైనటువంటి స్థితికి మెల్లమెల్లగా రాబోయే. అంటే ఇప్పుడు ఇవాళ ఒక్కటి గెలిచినా పర్వాలేదండి, అది నిలిచి ఉంటే. కానీ గెలిచిన వాళ్ళు వెళ్తూ ఉంటే కార్యకర్తల మనోబలం అనేటువంటిది, మనోనిబ్బరం అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. ఆ రకమైనటువంటి కంపారిజన్ మీరు ఎట్లా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందో తెలంగాణలో మీ పరిస్థితి అట్లానే అయిపోతుంది. ఆ తర్వాత తమిళనాడులో కాంగ్రెస్ ఎట్లా అంతరించిపోయిందో అలా తెలుగు రాష్ట్రాల్లో అంతరించిపోతుంది. ఇలా ఈ కంపారిజన్ చూస్తే మీ బాధ ఎట్లేదా? బ్రదర్, అవన్నీ ఊహాగానాలు అక్కర్లేదు. మీరు అనుకున్నట్టుగా ప్రజలలో లేదు. మొన్న గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏదో మేము అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి చెప్తున్నాం అంటున్నారు. మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఈ రోజు కాకుండా రేపు వస్తాయి. 30,000 మీద గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే మొన్న గెలిచారు. 30,000 మెజార్టీ తర్వాత గెలిచిన వాళ్ళే గెలిచారు. 30,000 లోపల గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మిత్రపక్షాలు గెలిచినాయని గుర్తుంచుకోవాలా. అది ఈ రోజు కాకుండా రేపు న్యాయస్థానాలనన్నా తేలుతుంది. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అవకతవకలు కూడా బయటకు వస్తాయి. అందుకే మేము చెప్పడం లేదు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఏదో చెప్తున్నది. ప్రజలలో మీరు అనుకున్నంత టిఆర్ఎస్ కు కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లేదు అనడానికి మీరు నేను ఒక విషయాన్ని ఇక్కడ ఏదైతే గత ఎన్నికల్లో ఏం ఫలితాలు వచ్చినాయి, గెలుపు ఓటమి, దాని గురించి మాట్లాడతలేను. ఇవాళ మేము వేసి ఓటేసినటువంటి వాళ్ళు, పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు పార్టీలో లేనటువంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి భావన. రైట్, కరెక్ట్ కదా రంగారెడ్డి గారు? నేనేమంటున్నానంటే ఓటేసి గెలిపించినటువంటి వాళ్ళు పారిపోతున్నారు టిఆర్ఎస్ ల కంటే. మన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు ఓటేయాలి కాబట్టే రేపు అందుకే నేను ఎన్నికలకు పొమ్మంటున్నా. ఈ పారిపోయిన వాళ్ళు మళ్ళా గెలవలేరు అనడానికి రేపు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే మీ పార్టీలో ఉంటారని గ్యారంటీ అండి. మీ పార్టీ వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ మీ పార్టీలో ఉంటారని గ్యారంటీ, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు అందరూ అలానే ఉంటారు అనుకోవడానికి వీలు లేదు.
మీరు అందరినీ కూడా ఒకే దాంట్లో ఆలోచించకండి. కొంతమంది స్వార్థపరులు స్వార్థ రాజకీయాల కోసం స్వార్థ అవసరాల కోసం వాళ్ళు వేసేటువంటి ప్రజల భావన ఆ రకంగా ఉంటది. మరి దానికి ఏ రకంగా మీరు నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం లాగుతున్నారు? మేము రేపు మీకు అందుకే చెప్పాను, ప్రజలు తిరగబడితే ఎవ్వరు ఏమి చెయ్యలేరు. అంటే అన్ని ప్రజలే చేయాలి, మీ పార్టీ ఏం చేయదు, మీ నాయకత్వం ఏం చేయరు. ఒక ఫైనల్ గా ఒక క్వశ్చన్ రంగారెడ్డి గారు, మీ పార్టీ పక్కన టీఆర్ఎస్ తిడుతుంది, వాళ్ళు లాక్కుంటున్నారు, బీజేపీ తిడతారు, ఓకే, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయే నాయకులు తిడతారు, ఓకే, అసలు మీ పార్టీ నాయకత్వం ఒకసారి కూర్చొని ఆత్మవిమర్శ చేసుకుని మనం కరెక్ట్ వెళ్తున్నాం రాంగ్ వెళ్తున్నాం, మన పార్టీలో మనం వదిలేసి వెళ్ళిపోతున్నారంటే మన నాయకత్వం ఏమైనా తప్పు ఉందా, రియలైజ్ అవుదామా, ఏమైనా బాగు చేసుకుందామా, ఒకసారి ఒక థింక్ ట్యాంక్ పెట్టి ఆలోచించి దీన్ని రివైవ్ చేద్దామా పార్టీని, అసలు ఏమన్నా చేస్తున్నారా, లేదా పోయేవాళ్ళు పోని మనం మిగిలిన మనం చూసుకుందాంలే అని అనుకుంటున్నారా, లేకపోతే పోతే మంచిది అనుకుంటున్నారా, మనకి బట్టెన్ తగ్గుతుంది, పని చేసే పని ఉండదు, కష్టపడకూడదు అని అనుకుంటున్నారా? లేదు బ్రదర్, మీకు ఒక్కటి చెప్తున్నా, పార్టీ తప్పకుండా అది కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. పార్టీ అది కూడా దృష్టిలో తప్పకుండా ఎక్కడైతే రాంగ్ చేసినా కానీ రైట్ చేసుకుంటామనే ఆలోచన కూడా పార్టీ చేస్తుంది. కానీ కార్యకర్తల యొక్క కష్టంతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పారిపోతుంటే కార్యకర్తలు ఈరోజు ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోమని నేను ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో వాళ్ళను ఆత్మ పరిశీలన చేసుకోమనండి, అర్థమవుతుంది. ఎవరైతే గాలమేసి లాగుతున్నారో వాళ్ళను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీ నాయకత్వం అందరికంటే ముందు ఆత్మ పరిశీలన చేసుకుంటే కొంచెం ఏమన్నా రియలైజ్ అయ్యే పాయింట్ ఉంటుందేమో. థాంక్యూ వెరీ మచ్ రజనీకాంత్ గారు. మా నాయకత్వం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆత్మ పరిశీలన చేసుకొని రాహుల్ గాంధీ నాయకత్వం మరి కాంగ్రెస్ పోస్తుందా ఊపిరి తీస్తుందా అని ఆలోచించాల్సి. రైట్, సరే. ఆత్మ పరిశీలన ఇప్పుడు అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ అలార్మింగ్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుక మేల్కొని ఆత్మ పరిశీలన చేసుకుని ఆ పార్టీని రివైవ్ చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అనేది తెలంగాణలో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ పరిస్థితికి కాంగ్రెస్ నాయకత్వం తీసుకెళ్తుందా, లేదంటే మార్చుకోగలిగే పరిస్థితి ఉంటుందా, వాళ్ళని రివైవ్ చేసుకోగలిగే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కాలం మనకి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. చూస్తూనే ఉండండి టీవీ.